గుడ్ మార్నింగ్ అండి. హాయ్. ఇగో నేను కీసరగుట్టకు వచ్చినండి. ఇగో ఇలా దారి పంట వెళ్తున్నాను. ఇగో మొత్తం ఇగో ఇవన్నీ నేను మెట్ల పైంటి ఎక్కుతున్నాను. ఇట్లా మెట్లు ఎక్కాలి. ఇంతకుండా మొత్తం చూడండి, అన్ని చెట్లు పుట్టలు. ఇగో ఇలా చాలా బాగుంటుంది. ఇగో ఇలా మెట్లు ఎక్కాలి పైకి పోవడానికి. నేను పైకి పోయే తర్వాత మళ్ళీ వీడియో పెడతానండి. హాయ్ అండి. ఇగో లోపలికి వచ్చాము. ఇగో లోపల ఇలా ఉన్నదండి, చూడండి. ఇలా లోపల ఎంట్రీ. ఇక్కడ గజస్తంభం, ఇక్కడ కొబ్బరికాయ, శివయ్యకు పాలు పెరుగు అభిషేకం చేయడానికి ఇక్కడే. నందీశ్వరుడు చూడండి, స్వామి లోపల ఇలా ఉంది. లోపల ఇలా ఉందండి. మెంబర్స్ దర్శనం చేసుకో. ఎంత బాగుందో గుడి లొకేషన్ అండి, చూడండి. గుండు పెట్టిండ్రా శివాయ. ఇది రామాలయము. లోపలికి వెళ్తున్నాము. ఇక రామాయణం దగ్గర గజస్తంభం. ఇక చూడండి, కీసరగుట్ట ఎక్కడికెక్కడికి వెళ్ళి టెంట్లు వేసుకొని ఇగో ఇలా ఉంది లొకేషన్, ఇలా ఉంది. ఇగో ఇక్కడ రాముడు శివుని పూజ చేసిన విధానం. ఇక్కడ రాముడు నిలిపిండు ఈ శివయ్యని. అయితే ఆంజనేయ స్వామికి
శివలింగం తీసుకురమ్మని తోలితే ఆయన వచ్చేసరికి లేట్ అయ్యే ఆలస్యం అయ్యేసరికి అప్పుడు సంధ్యావేళం అవుతుందని రాముడు ఉష్కతోటి శివలింగం చేసి నది ఒడ్డున ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర ఆయన రాముడు ఉష్కతోటి శివలింగం చేసి పూజ చేసిండు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చేసరికి పూజ అయిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామి కోపం వచ్చి శివలింగాన్ని విసిరేస్తే 108 శివలింగాలు ఇక్కడ వెలిసినాయి. ఇక ఇది మొత్తం అది 108 శివలింగాలు ఉన్నాయండి. ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇంకా కొన్ని లోపలికి వెళ్ళిపోయినాయి భూమి లోపలికి. ఇవి ఇలా ఉంది మొత్తం. ఇగో శివయ్య ఇక్కడ కూడా వెలిసిండు. ఓం నమ శివాయ, నమ శివాయ, శివ ఇక్కడెక్కడో ఉంది చూడండి, ఇలా ఉంది మొత్తం. అవి అక్కడ ఉన్నాయి. అబ్బో కాళ్ళకు ముళ్ళు పుచ్చుకుంటున్నాయి. చూడండి ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి చూసారా. ఇవన్నీ శివలింగాలే, చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆగ్రహం వచ్చి ఇలా విసిరేసాడు అన్నీ. చూడండి ఎక్కడెక్కడో ఉన్నాయి, కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి. అగో చూడండి. చూసారా, ఇక్కడ వచ్చి కూడా గుట్ట మీద రాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే రాళ్ళు కూడా ఇట్లా పేరుస్తూ ఉంటారు. ఇదొక శివలింగం. నది ఇగో ఇది. కొంచెం ముండ్లు ఉన్నాయండి, అందుకు వెళ్ళడం కష్టమవుతుంది. చూడండి అన్ని శివలింగాలు ఎక్కడెక్కడే ఉన్నాయి. అది నది. చూడ నది ఇది. అందరూ టెంట్లు వేసుకొని శివరాత్రి ముందు రోజు నుంచి మళ్ళీ తెల్లారి కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని నదిలో వాళ్ళు నిద్ర చేస్తే చాలా మంచిదని చాలా వస్తారు. కాకపోతే నేను ఈరోజు వచ్చాను. నేను అంత ఎత్తు మీద ఉంది చూడండి గుట్ట. శివలింగం. ఓం నమ శివాయ. చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో.
అది చాలదు. ఈ కోతులు అండి, కోతులు కూడా చూడండి, వీళ్ళు మారుతులు. ఇగో లొకేషన్ చూడండి, చాలా బాగుంది. మంచిగా దింపించారు. మూడు నాలుగు దింపాం కాదు. ₹10. జై శ్రీరామ్. ఇవన్నీ శివలింగాలు ఇక్కడెక్కడో ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి గుడి. మళ్ళీ చూడండి, అక్కడ కూడా శివలింగం ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇవన్నీ అవి. ఒక్కసారి శివయ్యని దర్శనం చేసుకున్న హర మహాదేవ శంభో శంకర. చూడండి ఇలా ఉన్నాయి, ఇక్కడెక్కడో. కార్ పార్కింగ్ కూడా ఉందండి. కొండపైకి కారు వస్తాయి, కాకపోతే టికెట్ తీసుకోవాలి. బస్సు కూడా ఉంది సదుపాయం. ఈసీఎల్ నుండి ఉంది, సికింద్రాబాద్ నుండి ఉన్నాయి, కుషాయిగూడ నుండి ఉంది బస్సు. డైరెక్ట్ ఇక్కడ దింపుతుంది. చూడండి, ఇక్కడ అన్నదానం కూడా ఉన్నది. అన్నదానం కూడా ఉన్నది. చూడండి ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది.